ఏ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా అయితే 2 days బ్యాక్ లిటిల్ హార్ట్స్ మూవీ చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మూవీ ఓవరాల్ అయితే నేను ఏదో కామెడీ మూవీ ఉంటుంది అని చెప్పి వెళ్తే మొత్తం ఫుల్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ అంటే మౌలిని నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను. మౌలి బ్రోని అంటే బీటెక్ నుంచి ఫాలో అవుతున్నాను ఇన్స్టాలో. ఆ రీల్స్ మాత్రం ఎంత రిలేటివ్ అంటే చాలా రిలేటివ్గా చేస్తాడు. రిలేటబిలిటీ చాలా బాగుంటుంది. అలాగే జై కృష్ణ కూడా ఇద్దరు అసలు పర్ఫెక్ట్ మ్యాచ్ అండ్ పర్ఫెక్ట్ డ్యూ ఒక కామెడీ క్రియేట్ చేయడానికి. ఇలాంటి ఇద్దరిని తీసుకొచ్చి మంచి స్టోరీ, ఒక లవ్ స్టోరీలో మళ్ళీ కామెడీ పెట్టి, అలాగే మొత్తం స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కూడా లెన్స్ లెన్స్ కాదు మామూలు కెమెరా సోనీతో ఒకటి డిఎస్ఎల్ఆర్ మామూలుగా తీసినట్టున్నారు కొన్ని. బట్ మిగతా అంతా చాలా బాగుంది మూవీ అయితే. చూడొచ్చు మీరు తప్పకుండా. వింటేజ్ ఫీల్స్ అయితే వస్తాయి. వింటేజ్ అంటే 2014-2015లో స్టోరీ రివాల్వ్ అవుతాయి కదా. ఆ, అప్పుడు ఆ టైంలో మనం చేసినవన్నీ ఒకసారిగా మీకు మైండ్లో ఫ్లాష్ అవుతుంది. సో మౌలి బ్రో నుంచి ఇంకా చాలా మూవీస్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అతనే ఓన్గా డైరెక్షన్ కూడా చేస్తే, రైటింగ్ అన్ని చేస్తే ఇంకా చాలా మంచి యాక్టర్ అతను. చాలా మంచి రోల్స్ కూడా వస్తాయి ఫ్యూచర్లో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మీరైతే ఆ మూవీని మిస్ అవ్వద్దు. తప్పకుండా అయితే వెళ్ళి చూడండి. హాల్లోనే చూడండి, ఓటీటీ కోసం వెయిట్ చేయండి. ఇంకోటి ఏంటంటే మిడిల్లో ఒక సాంగ్ ఉంది కదా, కావ్య నన్ను లవ్ చేయవే అని, హలో డాక్టర్, హార్ట్ మిస్ అయింది. అది చాలా ఫన్ అనిపించింది హాల్లో చూసి. ఇలాంటివన్నీ మామూలుగా స్క్రీన్ ప్లే ఇవి చేస్తుంటారు కదా, మొత్తం డైరెక్టర్ కూడా చాలా బాగా తీశాడు. ఇవన్నీ చిన్న చిన్న పాయింట్స్ అన్ని తీసుకొని ఆ విజన్ అనేది బాగుంది. ఆ డైరెక్టర్ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు తీయాలని లెట్స్ హోప్ ఫర్ సక్సెస్. ఐ థింక్ మెనీ డైరెక్టర్స్ ఫ్రమ్ అవర్ ఇండస్ట్రీ ఆల్రెడీ ప్రైజ్ చేశారు. ఇంకా ఇంకా అతనికి ఇంకా టాలెంట్ కూడా పెరగాలి. డైరెక్టర్ అలాగే మౌలి బ్రో, జయకృష్ణ ముగ్గురు టాప్లో ఉంటారు నాకు తెలిసి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్. దట్స్ ఇట్ గైస్, హ్యావ్ గుడ్ డే.